సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి ఐరన్ రోడ్తో వెళ్తూ మధ్యలో డంపింగ్ చేస్తున్న నాలుగు లారీలు పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వెలిమల సేల్ స్టీల్ కంపెనీ నుంచి అపర్ణ కల్పతరువు కన్స్ట్రక్షన్స్కు 4 ఐరన్ లోడ్ లారీలు వెళ్లాల్సి ఉండగా వెలిమల శివార్లోని ఓ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో అర్ధరాత్రి ఒక్కొక్క ట్రాలీ నుంచి సుమారు 300 నుంచి 500 కిలోల రాడ్స్ను లారీ డ్రైవర్లు దొంగతనంగా కొన్ని రోజుల నుంచి అన్లోడింగ్ చేస్తున్నారని చెప్పారు. గురునాథ్ రెడ్డి, రాజేష్ ఫిర్యాదు మేరకు నిన్న అర్ధరాత్రి మోహన్ రెడ్డికి చెందిన సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో అన్లోడ్ చేస్తూ ఉండగా 4 ట్రాలీ వెహికల్స్ను అదుపులోకి తీసుకుని బీడీఎల్ బానూరు పోలీసులు సీజ్ చేసినట్లుగా చెప్పారు. ఎవరు అన్లోడ్ చేస్తున్నారనే విషయంపై విచారణ చేపట్టనున్నట్లుగా తెలిపారు. అంటే తేదీ 18/3/2024 రాత్రి 12 నుంచి 1 గంటల మధ్య ప్రాంతంలో మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఫిర్యాదు అపర్ణ కన్స్ట్రక్షన్ చెందిన గురునాథ్ రెడ్డి మరియు కల్పతరు కన్స్ట్రక్షన్ చెందిన రాజేష్ అని ప్రాజెక్ట్ మేనేజర్లు వాళ్లకు విశాఖ సెయిల్ నుంచి స్టీల్ సప్లై అవుతుంటుంది. ఈ ట్రాలీలలో 25 mm, 32 mm, 16 mm, 12 mm, 8 mm ఇట్లా రకరకాల సైజుల రాడ్లు వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వెహికల్స్ పెడతారు. కంపెనీ వాళ్ళు అడిగితే ఆ వెహికల్స్ అక్కడ లోడ్ చేసుకొని ఇన్వాయిస్ తోటి గేట్ బయట ప్రాపర్గా రిజిస్ట్రేషన్ తోటి బయటికి వెళ్తాయి. అవి వెళ్ళాక వెలిమల చివార్లో ఒకటి మోహన్ రెడ్డి అని బ్రిక్స్ కంపెనీ ఉంది. బ్రిక్స్ తయారు చేసే సైటు, ఓపెన్ ప్లేసు. దాంట్లో ఈ ట్రాలీలు పోయి ఒక్కొక్క వెహికల్ నుంచి సుమారు 300 నుంచి 500 కేజీలు వెయిట్ తోటి, అంటే రాడ్ల లెక్క ఒక 20 రాడ్లు, చిన్నర సైజు అయితే 20 రాడ్లు, పెద్ద సైజు లావు అయితే 10 రాడ్స్, అంటే మ్యాక్సిమం ఒక 500 కేజీ దాటకుండా అక్కడ అన్లోడ్ చేస్తారు. ఎవరు ఈ డ్రైవర్లు అన్లోడ్ చేస్తారు. డ్రైవర్లు ఎవరు ఆదేశాల మేరకు అన్లోడ్ చేస్తారనేది ఇంకా విచారణలో ఓనర్కు సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది విచారణలో డీటెయిల్గా తెలుస్తుంది. ఆ రాడ్లు అక్కడ అన్లోడ్ చేసినాక అవి వాటిని మళ్ళీ తక్కువ ధరకు వేరే వాళ్ళకు, ఇక లోకల్ షాప్ ఓనర్లకు అమ్ముతూ ఇట్లా దందా నడుస్తుందని వాళ్ళకు ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్కు దాదాపు రోజు 2, 3 లారీలు, 4 లారీలు అట్లా పోతుంటాయి. వాళ్ళకు వెయిట్లో తేడా వచ్చి, ఇక్కడ రాడ్లలో లెక్కలలో తేడా వచ్చి డౌట్ వచ్చి వాళ్ళు సర్వేలెన్స్ పెట్టుకొని ఈ కంపెనీలంగా బయటికి వెళ్ళినాక లారీలు డైరెక్ట్ మా సైట్కు రాకుండా ఎక్కడ పోతుంది ఫాలోఅప్ చేస్తే వాళ్ళకి తెలిసింది. ఆ సమాచారం వాళ్ళు పట్టుకున్నాం, రెండుగా పట్టుకొని తీసుకొచ్చాం. కేసు నమోదు చేసి 4 లారీలు సీజ్ చేస్తున్నాం. ఇంకా దీనికి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, మళ్ళీ ఎవరు కొంటారు, ఇవన్నీ విచారణలో తేలుతాయి. ఫైనల్గా రిసీవర్ ఎవరు, ఫైనల్గా ఎవరు బెనిఫిట్ అవుతారు, డ్రైవర్ల పాత్ర ఏంది, లారీ ఓనర్ల పాత్ర ఏంది, అంటే లారీ ఓనరా, ట్రాన్స్పోర్టా, మరి రిసీవర్ ఎవరు, ఇవన్నీ పూర్తి విచారణలో తెలియజేస్తే ప్రస్తుతానికి అది 4 లారీలు సీజ్ చేసి మా కస్టడీలోకి తీసుకున్నాం. కేసు నమోదు